మిత్రమా, ఒక క్షణం ఊహించు. నువ్వు ఒక తెలియని గదిలో కళ్ళు తెరిచావు. ఆ గదిలో డోర్లు లేవు, కిటికీలు లేవు, కానీ ఆ గది మాత్రం పూర్తిగా అద్దాలతో నిండి ఉన్నాయి. ప్రతి అద్దంలో కనిపిస్తున్నది ఒక్కటే, అదే నీ జీవితం. ఒక అద్దంలో నీ చిన్నప్పటి చిరునవ్వు, మరో అద్దంలో నీ భయాలు, మరో అద్దంలో నువ్వు కోల్పోయిన అవకాశాలు, మరో అద్దంలో నువ్వు కావాలనుకున్న ఆ వ్యక్తి. గోడల మీద వందల అద్దాలు, ప్రతి అద్దం ఒక నిజం చూపుతుంది. ఈ గది పేరే ద మిర్రర్ ఛాంబర్. అందులో మొదటిది మిర్రర్ ఆఫ్ పెయిన్, నువ్వు దాచిన కష్టాల అద్దం. మొదటి అద్దం నీ ముఖం కాకుండా నీ మనసును చూపిస్తుంది. మనసులో బాధను మోస్తూ పైకి నవ్వే ముఖం వెనుక ఎన్ని కష్టాలు దాచావు, ఎన్ని మాటలు మింగుతున్నావు, ఎన్ని మాటలు నిన్ను నువ్వే అర్థం చేసుకోలేక నిశ్శబ్దంగా ఏడ్చావు. అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీ కష్టాన్ని ప్రపంచం తప్పుగా అర్థం చేసుకుందని భావించి నిరాశపడదు. నీ బాధ నీ బలాన్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ, కానీ అది నీకు మాత్రమే కనిపిస్తుంది, ఇతరులకు కాదు. అందులో రెండవది మిర్రర్ ఆఫ్ ఫియర్, నువ్వు పరిగెత్తి దాక్కున్న అద్దం. రెండవ అద్దం దగ్గరికి వెళ్తే ఒక విచిత్రమైన విషయం కనిపించింది. అదే నిన్ను ముందుకు అడుగు వేయకుండా అడ్డుకున్న ప్రతి దాని రూపం. నీ మనసులో సందేహం, నీ డౌట్స్, నీ ఓవర్ థింకింగ్, నువ్వు మొదలుపెట్టి వదిలేసిన పనులు. నిజమేంటంటే నిన్ను ఆపడం నీ భయం కాదు. ఆ భయం ఎందుకు వస్తుందో తెలుసుకోకుండా దాని మాట నువ్వు వినడమే నిజమైన సమస్య. భయాన్ని చూసి నువ్వు పారిపోతే అది మరింత పెద్దదవుతుంది. ఒక్కసారి నిలబడి దానిని ధైర్యంగా ఎదుర్కొంటే అదే భయం చిన్నదై నీ ముందు లొంగిపోతుంది. అందులో మూడవది మిర్రర్ ఆఫ్ వేస్టెడ్ టైం, నిన్ను నువ్వు కోల్పోయిన సంవత్సరాల అద్దం. ఈ అద్దం చూడడం చాలామందికి నచ్చదు, ఎందుకంటే ఇది చూపించేది లక్ష్యం లేకుండా నువ్వు గడిపిన రోజులు, స్క్రోల్ చేస్తూ గడిచిపోయిన రాత్రులు, చిన్న తప్పులను కూడా పెద్ద కారణాలుగా మార్చుకున్న క్షణాలు. కానీ ఒక్క క్షణం ఆగు. ఈ అద్దం నీ తప్పును చూపించడానికి కాదు, ఇది చెబుతున్నది ఒక్కటే: నీ సమయం నీలోని హీరో కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికైనా నువ్వు కదిలితే నువ్వు కావాలనుకున్నది అవుతావు. అందులోని నాలుగవది మిర్రర్ ఆఫ్ పాసిబిలిటీస్, నువ్వు సాధించాలి అనుకునే వ్యక్తి. ఈ అద్దం దగ్గరకు వెళితే మొదట ఏమీ కనిపించదు. కొన్ని క్షణాల తర్వాత ఒక ఆకారం బయటపడుతుంది. అతను నువ్వే, కానీ మరింత బలంగా, స్పష్టంగా, నమ్మకంగా, ధైర్యంగా. అతనిలో సందేహం లేదు, అతనిలో భయం లేదు, అతనిలో ఇంకో రోజు చేస్తాను అన్న మాట లేదు. అతను పని చేస్తాడు, అతను క్రమశిక్షణను అనుసరిస్తాడు, అతను ఎప్పుడూ తమాషా చేయడు. నిజమేంటంటే నీ భవిష్యత్తు నువ్వు సాధించగల వ్యక్తి రూపంలో నీ ముందే నిలబడి ఉంటుంది, కానీ నువ్వే అతన్ని దగ్గరకు రానివ్వకుండా ఉన్నావు. అందులో ఐదవది మిర్రర్ ఆఫ్ చాయిస్, ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం. గదిలో చివరి అద్దం చాలా ప్రత్యేకం. ఇది ఒక నిజం మాత్రమే చూపిస్తుంది: నువ్వు ఈ గదిలో ఎంతకాలం ఇరుక్కొని ఉండాలో అదంతా నీ నిర్ణయం. మిత్రమా, జీవితంలో కష్టం తప్పదు, భయం తప్పదు, అసౌకర్యం తప్పదు, తప్పులు చేయడం కూడా తప్పదు. కానీ ఆ కష్టాన్ని నువ్వు ఎలా చూస్తావన్నదే నీ జీవితాన్ని మార్చుతుంది. ప్రపంచం ఇలా అంటుంది, కష్టం వస్తే భారం అనిపిస్తుంది, కానీ ఈ గది చెబుతుంది కష్టం అంటే నీ మార్పు మొదలైంది అనే సిగ్నల్. నీ విధి అలా రాసిందేమో, కానీ నువ్వే దానిని మార్చి రాయాలి. నీ భవిష్యత్తు అలా ఉండదు అని నువ్వే దానిని మార్చాలి. నీ జీవితం పూర్తయిపోయిన చాప్టర్ కాదు, నువ్వే దానిలో కొత్త పేజీలు రాయాలి.
నువ్వు గదిలో ఉండి అద్దాలను చూస్తూ ఉంటావా, లేక బయటకు వెళ్ళే మార్గం నువ్వే సృష్టిస్తావా? ఎందుకంటే అక్కడే ఒక లోతైన నిజం ఉంది. అద్దాలు నీ జీవితాన్ని చూపుతాయి, కానీ మార్పు మాత్రం ఆ అద్దాలు చేయవు, నువ్వే చేయాలి. రా, ఆ అద్దాలను బద్దలు కొట్టుకొని బయటకు రా. థ్యాంక్ యూ.